హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి. వంటింటి వైద్యం అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు? చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ. ఆయన ఎప్పుడూ కూడా మన వంటింట్లో ఉండే సామాగ్రితోనే మన జీవితానికి సంబంధించి మనం ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చు, సైడ్ బెనిఫిట్సే తప్ప సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆయన చెప్పే చిట్కాలు అందరి దగ్గరికి వెళ్తూ ఉంటాయి. ఈరోజు ప్రస్తుతం మనం టీవీ స్టూడియోలో ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ మధ్య కాలంలో నేను ఇది ఫస్ట్ టైం విన్నాను అనమాట. రాత్రి టైంలో ధనియాలు ఒక గంట సేపు అలా వాటర్లో పెట్టేసి దాని తర్వాత కలర్ మారుతుంది కదా సార్, అప్పుడు తాగితే తొందరగా వెయిట్ లాస్ అవుతారు అని చెప్పేసి దాని తర్వాత ఇంకేం తినరంట. సో నిజమేనా సార్? అంటే రాత్రిపూట ధనియాల వాటర్ తాగితే వెయిట్ లాస్ అవుతుందా? రాత్రిపూట ధనియాలు నీళ్లు తాగడం వల్ల వెయిట్ లాస్లో మరి ఆశించినటువంటి ఫలితాలు కలగవమ్మా. వెయిట్ వల్ల కలిగేటువంటి అనేక రకాలైనటువంటి కాంప్లికేషన్స్ కానీ భవిష్యత్తులో వచ్చేటువంటి ఇబ్బందులు కానీ తొలగించేందుకు చక్కగా సహకరిస్తాయని మాత్రం చెప్పుకోవచ్చుమా. సో సార్, ఇప్పుడు ధనియాలు అంటే నార్మల్గా అందరికి ఏం గుర్తొస్తుంది? వంటలో వేస్తారు, అసలు అది పొడి, గట్టిగా మాట్లాడితే మసాలా. ఒక మసాలా మన బాడీకి బెనిఫిట్ ఎలా చేస్తుంది అంటే, ఇన్ కేస్ వెయిట్ లాస్లో కాకపోయినా లేకపోతే ఆ ధనియాల నీళ్ళు తాగితే బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా కొంత గొప్ప? ఓకే. సో ఈ రోజుల్లో స్ట్రెస్ లైఫ్ ఇంచుమించు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఉందమ్మా. ఓకే, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్ట్రెస్ మానసిక ఒత్తిడి ఎవరి స్థాయిలో సంబంధించి వారికి స్థాయికి సంబంధించిన మానసిక ఒత్తిడి ఉంది. మానసిక ఒత్తిడి పెరగడం వల్ల దేహంలో అనేక రకాలైన హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి అయ్యి ఆ యొక్క ప్రభావం మనసు మీదనే కాకుండా శరీరం మీద పడేసి దానివల్ల షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావచ్చు, కొలెస్ట్రాల్ సమస్యలు రావచ్చు, గుండె జబ్బులు రావచ్చు, అదేవిధంగా రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు రావచ్చు, మెదడుకు సంబంధించిన సమస్యలు రావచ్చు. ఇలాగ అనేక రకాలైన సమస్యలు వస్తుంటాయమ్మా. సో ఈ ధనియాల నీళ్లు తాగడం వల్ల ధనియాల్లో ఉన్నటువంటి టర్పిన్స్, కొరియండాలు, ఇతర అనేక రకాల ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. సో ఎప్పుడైతే మానసిక ఒత్తిడి తగ్గుతుందో అప్పుడు రాత్రిపూట పడుకున్న వెంటనే నిద్ర అవడం మొదలవుతుంది. కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి మన పెద్దలు చెప్తుంటారు. అంతే కదమ్మా. మనకి ఎన్ని బాధలున్నా రాత్రి పడుకున్నప్పుడు కంటి నిండా నిద్రపోతే ఆ బాడీ కొంచెం రిలాక్స్ అయిపోతుంది కాబట్టి ఉదయం వేసరికి కొంచెం యాక్టివ్గా తయారవుతాం. అలా కాకుండా ఉదయం నుంచి రాత్రి వరకు మానసిక ఒత్తిడికి లోన్ అయిపోయి మళ్ళీ రాత్రి నిద్ర పట్టక ఇవన్నీ ఆలోచన చేసుకొని దీనివల్ల పరిస్థితి మరీ ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇలాంటి ధనియాల నీళ్ళని ఔషధంగా ఆహార పదార్థాలతో తయారైనటువంటి ఇదే కాబట్టి దాన్ని ఒక ఔషధంగా వాడుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గడం వల్ల ప్రశాంతమైనటువంటి నిద్ర పట్టడం వల్ల ఉన్నటువంటి సమస్యలు తగ్గిపోతాయి, భవిష్యత్తులో ఇతర సమస్యలు రాకుండా ఉంటాయి. ఇది నెంబర్ 1. రెండవది, సర్వసాధారణంగా మానసిక ఒత్తిడి వల్ల కానివ్వండి, తీసుకునేటువంటి ఆహార పదార్థాల వల్ల కానివ్వండి, అదేవిధంగా వాతావరణ కాలుష్యం వల్ల కానివ్వండి, ఏ కారణం వల్ల అయినా ఈ మధ్య కాలంలో చిన్న వయస్సు నుంచి బీపీ రావడం మొదలైందమ్మా. నిజమే సార్, మీరు బాగా గమనించండి. చిన్న పిల్లలు బీపీ, లో బీపీ, హై బీపీ, టాబ్లెట్లు కూడా వేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఈ ధనియాల నీళ్ళను వాడుకోవడం వల్ల ధనియాల్లో ఉన్నటువంటి కొన్ని రకాల రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత రక్తనాళాలు వ్యాకోచం చెందించేటువంటి స్వభావము ధనియాల నీళ్ళలో ఉందమ్మా. ఎప్పుడైతే రక్తనాళాలు వ్యాకోచం చెందుతాయో అప్పుడు రక్త సరఫరా సజావుగా జరుగుతుంది, గుండె ఫంక్షన్, హార్ట్ ఫంక్షన్ మెరుగవుతుంది. సో రక్త సరఫరా ఎప్పుడైతే సజావుగా జరుగుతుందో దానివల్ల బీపీ నియంత్రణలోని దానికి అవకాశం ఉంటుంది. బీపీ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ కూడా రాకుండా ఉంటాయమ్మా. ఈ బీపీకి ఈ విధంగా కూడా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క ధనియాలకు సంబంధించినటువంటి ధనియాల నీళ్ళల్లో ఉన్నటువంటి మనకు ఉపయోగపడేటువంటి యొక్క ఫైబర్ ఏదైతే ఉందో ఈ ఫైబర్ కూడా జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మనం తీసుకునే ఆహార పదార్థాలు చెడు పదార్థాల యొక్క ప్రభావాన్ని దేహం మీద పడకుండా చేసేందుకు కూడా ఈ యొక్క ధనియాల నీళ్ళు ఉపయోగపడతాయి. ఈ విధంగా అనేక రకాలుగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క ధనియాల నీళ్ళ వల్ల కలుగుతాయి. అంతేకాకుండా మరొక ప్రయోజనం ఏంటంటే ఈ కాలంలో మరి మానసిక ఒత్తిడి వల్ల కానివ్వండి, నేను ఇంతకుముందు చెప్పినటువంటి వివిధ రకాల కారణాల రీత్యా మన దేహంలో ఈ ఆమ్లత్వం పెరిగిపోతుందమ్మా. ముఖ్యంగా రక్తంలో అసిడిక్ నేచర్, యాక్చువల్గా ఆల్కలైన్ నేచర్ ఉండాలి. మన దేహం అలాగే ఉండాలి, మన రక్తం అలాగే ఉండాలి. సో ఈ అసిడిక్ నేచర్ ఎప్పుడైతే పెరిగిపోతుందో అనేక రకాలైనటువంటి అంతు చిక్కని అంతుబట్టిన జబ్బులు కూడా రావడం మొదలైందమ్మా. సో బాడీని ఎప్పుడైతే మనము ఈ యొక్క ఆల్కలైన్ నేచర్కు ఉంచగలుగుతామో అప్పుడు ఇలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఈ క్యాన్సర్ ఇలాంటి భయంకరమైన జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి బాడీలో ఆల్కలైన్ నేచర్ పెంచేందుకు ఈ ధనియాల నీళ్ళు ఈ పద్ధతిలో అంటే ఉదయం నుంచి రాత్రి నానబెట్టేసేసి ఉడగట్టేసి ఆ నీళ్ళని తాగడం వల్ల ఉపయోగం ఉంటుందమ్మా.
సార్ ఇంకోటి ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ధనియాల నీళ్ళనే కాదు ఏదైనా సరే డాక్టర్లు ఏం చెప్తారు, ధనియాలు అప్పటిదప్పుడు అలా వేడి నీళ్ళలో వేయడం కానీ అందులో కూడా దాల్చిన చెక్క కానీ వేడి నీళ్ళు అప్పుడు చెక్క వేయమంటారు. మన వల్ల కొంచెం బద్ధకం కదా, 2-3 పొడులు చేసుకొని పెట్టుకుంటారు. అది కరెక్ట్ అంటే పొడి బెనిఫిట్ ఎక్కువ ఇస్తుందా, లేకపోతే డైరెక్ట్గా వేసిన దాల్చిన చెక్కనే కానీ లేకపోతే ధనియాలు డైరెక్ట్గా వేసింది ఎక్కువ బెనిఫిట్ ఇస్తుందా? అది ఇలాగ ధనియాలను అలాగే వేస్తే బాగా నానబెట్టాల్సి వస్తుందమ్మా. లేదా పౌడర్ అయితే మాత్రం వేడి నీళ్ళలో కలిపి తాగొచ్చు. కానీ పౌడర్ నేను వేడి నీళ్ళలో వేసి వేడి చేయడం కానీ ఎక్కువగా వేడి నీళ్ళలో ఎక్కువసేపు వేడి నీళ్ళలో అలాగే ఉంచడం కానీ తర్వాత నీళ్ళలో వేసి మరిగించడం వల్ల కానీ కొన్ని ఔషధ గుణాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రెండు వాడుకోవచ్చమో. పొడి వాడుకోవాలంటే మరి వేడి నీళ్ళల్లో వేసేసి గోరువెచ్చగా ఉన్నట్టు తాగడం మంచిది. లేకపోతే నీళ్లు మరిగేటప్పుడు అలాంటి పొడి వేసేసి దించిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగడం మంచిది. మరి ధనియాలను అలాగే వాడుకోవాలంటే నానబెట్టి నీళ్లు తాగడం మంచిది. సో ఫైనల్గా ఎవరెవరు తీసుకోవచ్చు? దీనికి ధనియాలకు ప్రత్యేకమైన నిషిద్ధం లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వాడుకోవచ్చు. చిన్నపిల్లలు కాస్త డోస్ తగ్గించాలి, అంతే. పెద్దలైతే డోస్ కొంచెం పెంచుకొని వాడుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. మీకు ఇలాంటి విషయాలకు సంబంధించి లేకపోతే హెల్త్ విషయాలకు సంబంధించి మీకు ఏమైనా సమస్యలు ఉంటే దానికి సంబంధించి మధుసూదన్ శర్మ గారితో మీరు మాట్లాడాలి అనుకున్నా, లేకపోతే మీ సమస్యకి సంబంధించి మీరు ఏమైనా పరిష్కారం వెతుకుతున్నా ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. సో ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. స్టే ట్యూన్ టు మనం టీవీ.